భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని అనుమతులు వచ్చి ప్రారంభ దశలో ఉన్న ఇసుక ర్యాంపులు ఎందుకు ఆగిపోయాయి? అన్ని ర్యాంపులను హస్తగతం చేసుకున్న ఆ మంత్రి ఎవరు? ముఖ్యమంత్రి నేరుగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? జరుగుతున్న రివ్యూలు, పెరుగుతున్న తనిఖీలు అన్నీ ఆయన్ను కట్టడి చేయడం కోసమేనా? నేను చాలా పవర్ఫుల్ అంటున్న ఆయన్ను కట్టడి చేయడం సాధ్యమవుతుందా? భద్రాద్రి జిల్లా మీద కేంద్రీకృతమైన ఇసుక తుఫాను ఏ రాజకీయ ప్రకంపనలకు దారితీస్తుంది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహజ వనరులకు పుట్టినిల్లు. ఖనిజాలు, ప్రకృతి సంపద, జలవనరులు కూడా పుష్కలం. ఈ జిల్లాలో పారుతున్న గోదావరి, దాని ఉపనదులు, వాగులు వంకల్లో లభించే ఇసుకకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా గోదావరి ఇసుకకు మంచి ధర పలుకుతోంది. ఇదే అదునుగా భావించిన కొందరు రాజకీయ ప్రముఖులు ఇక్కడ ఇసుక ర్యాంపులపై కన్నేశారు. దాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక మంత్రి, ఆయన అనుచరులు రంగంలోకి దిగారని ఆరోపణలున్నాయి. దీంతో అలర్ట్ అయిన అధికార పార్టీలోని ఆయన వైరివర్గం వరుస ఫిర్యాదులు చేయడంతో రాజకీయ దుమారం మొదలైంది. ఇసుక దందా ఆయన కనుసన్నల్లోనే నడుస్తుందన్న ఫిర్యాదులు ముఖ్యమంత్రికి, సీఎంఓకు కూడా వెళ్లినట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఆరోపణలకు బలం చేకూర్చినట్లుగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 17 ఇసుక ర్యాంపులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి ఇసుక తరలిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారని చర్చ జరుగుతోంది. ఎన్నడూ లేనట్లుగా జిల్లాలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు వెలిశాయి. విజిలెన్స్ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. ఇదంతా చూస్తున్న సామాన్య ప్రజలకు, రాజకీయ నాయకులకు జిల్లాలో ఏదో జరుగుతోందన్న అనుమానం మొదలైంది. దీని వెనుక రాజకీయ కారణాలు ఉండొచ్చన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం ఓ గిరిజన జిల్లా. ఇక్కడ 1/70 యాక్ట్ అమలులో ఉంటుంది. అందుకే ఇసుక ర్యాంపులు కూడా గిరిజన సొసైటీల ఆధ్వర్యంలోనే నడుస్తుంటాయి. జిల్లాలో రిజిస్టర్ అయిన, గుర్తింపు పొందిన సొసైటీలకే ర్యాంపులు కేటాయించబడతాయి. ఇదంతా కాగితాలకు మాత్రమే పరిమితమైన అధికారిక తతంగం. తెర వెనుక జరిగే తంతు మరొకటి ఉంది. జిల్లాకు చెందిన ఓ మంత్రి ఈ మొత్తం ర్యాంపులను తన చేతిలో పెట్టుకున్నాడని ఆరోపణలున్నాయి. గిరిజనులకు తులమో ఫలమో ఇచ్చి తన మనుషులను రంగంలోకి దింపారని అధికార పార్టీలోనే చెవులు కొరుకుంటున్నారు. దీంతో వివిధ ఆదివాసీ, గిరిజన సంఘాల నాయకులు, ఆయనంటే పడని ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. 1-2 కాదు, పదుల సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో సీఎంఓ కార్యాలయం కూడా ఈ అంశం మీద దృష్టి పెట్టారని అదే పార్టీలోని మరో వర్గం ప్రచారం చేస్తోంది. అందుకే జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగారని, ఎక్కడి ర్యాంపులు అక్కడే ఆపేశారని కూడా అంతర్గత సంభాషణలో చర్చించుకుంటున్నారు. ఇదంతా కేవలం ఆయనను కట్టడి చేయడానికే జరుగుతున్న తతంగమని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. భద్రాద్రి జిల్లా నుంచి తరలి వెళ్లే ఇసుక లారీల మీద సహజంగానే తనిఖీలు, విజిలెన్స్ దాడులు జరుగుతుంటాయి. మైనింగ్ శాఖ పర్యవేక్షణ కూడా ఉంది. జీరో దందా సాగించే లారీలు, ఓవర్లోడ్తో వెళ్తున్న వాహనాలను అధికారులు సీజ్ చేస్తుంటారు. కానీ ఈసారి ఈ పర్యవేక్షణ మరింత పెరిగింది. ఏకంగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో బోర్డర్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గ సరిహద్దుల్లో పోలీసు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎప్పుడూ లేనిది జిల్లా పోలీస్ బాసులు నేరుగా ఇసుక ర్యాంపుల్లోకి వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రవాణాపై ఓ కన్నేసి ఉంచారు. మొత్తం భద్రాద్రి జిల్లాలో 19 ర్యాంపులు మంజూరు కాగా కేవలం 2 ర్యాంపులు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలిన 17 ర్యాంపులు కూడా పూర్తిగా నిలుపుదల చేశారు. ఆయా సొసైటీలకు జరిగిన కేటాయింపులను రద్దు చేసి మళ్లీ కొత్తగా కేటాయింపులు జరుపుతారని కూడా పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. మంత్రి చేతుల్లోకి వెళ్లిన ర్యాంపులను పునఃసమీక్షించేందుకే ఈ తతంగం చేస్తున్నారని కూడా ఆయన వ్యతిరేక వర్గం బలంగా వాదిస్తోంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇసుక మీద జరిపిన సమీక్షలో అనేక అంశాలను క్షుణ్ణంగా స్పృశించడం ఆసక్తి రేపుతోంది. అక్రమ రవాణాకు కట్టడి వేయాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు చూస్తుంటే దీని వెనక ఏదో బలమైన రాజకీయ కారణం లేకపోలేదన్న అనుమానం కలుగుతోంది. వరుస వివాదాలకు కేంద్ర బిందువైన ఆయన్ను కట్టడి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగారన్న చర్చ కూడా ఉంది. అనేక వ్యవహారాల్లో అన్ని వేళ్లు ఆయన వైపే చూపిస్తుండగా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఇసుక దుమారం కూడా ఆయనే దోషిగా చూపిస్తోంది. మరి ఆయన హస్తగతమైన ర్యాంపులకు విముక్తి లభిస్తుందా?
అంత పవర్ఫుల్ మంత్రిని కట్టడి చేయడం సాధ్యమైనా ఇసుక దుమారం కాస్త రాజకీయ ప్రకంపనలకు దారితీసే ప్రమాదం లేదా వంటి బేతాళ ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.